జనవరి 24, జనవరి 26, జనవరి 28 రోజు విడిచి రోజు తెలంగాణలో రిమార్కబుల్ డేస్ కాబోతున్నాయి. కొందరికి ఫెస్టివల్ డేస్ అయితే మరికొందరికి క్రోకడైల్ ఫెస్టివల్. 26న పథకాల బునాన్జాకు మేం రెడీ అంటున్నారు సర్కార్. అయితే దండోరా కూడా వేస్తుంది. 24 నుంచే జగడం సినిమా చూపిస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. ఈ రెండు కాకుండా 28వ తేదీ స్పెషల్ గా మరో డోస్ ఉంది. కాచుకోండి అంటోంది గులాబీ దండు. ఏంటది? రాష్ట్రంలో అదనంగా 40 లక్షల మందికి మేలు జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, పాత రేషన్ కార్డుల్లో మరి కుటుంబ సభ్యులు చేర్చడం కానీ చేయించబోతున్నాము. గణతంత్ర దినోత్సవం రోజున 26వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా 12,000 జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా పట్టించుకుంటారు సార్. ఇవన్నీ పేపర్లు జిరాక్స్ చేసి కలెక్టర్ దగ్గర పోతే కూడా అక్కడ కూడా ఇస్తామని పక్కకు వేసేసి దరఖాస్తు ఇయ్యమంటారు. ఇప్పుడు ఈ దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఏటో వాటి ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు ఊలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. కొత్తగా 4 సంక్షేమ పథకాలకు జనవరి 26న ముహూర్తంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. లబ్ధిదారుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారులని ఉరకలు పెట్టిస్తోంది. క్షేత్రస్థాయి సర్వే తర్వాత ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహిస్తోంది. కానీ సర్కార్ తలపెట్టిన గ్రామ సభలు కాస్త సంగ్రామ సభలుగా మారుతున్నాయి. లబ్ధిదారుల జాబితాలన్నీ తప్పుల తడకలేనంటూ అనేక చోట్ల జనం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ జనం నిలదీస్తుంటే అధికారులకు సినిమా కనిపిస్తోంది. గ్రామ సభలో అన్ని అవకతవకలు ఉన్నాయండి. భూమి లేని వాళ్ళకి, అస్సలు భూమి లేని వాళ్ళకి ఇస్తామని 12,000 ఇస్తామని చెప్పారు. దాంట్లో 99% భూమి ఉన్న వాళ్ళే ఉన్నారు. 60 మంది పేర్లు చదివారు. 60 మంది పేర్లలో ఒక 10 మంది పేర్లు ఉన్నాయి అస్సలు భూమి లేని వాళ్ళు. ఈ మొత్తం అవకతవకలు జరుగుతున్నాయండి గ్రామ సభలో. గ్రామ సభలైతే జరుగుతున్నాయి కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం జనం ముందుకు ధైర్యంగా వెళ్లలేకపోతున్నారని, ఇచ్చిన హామీల గురించి ప్రజలే నిలదీస్తున్నారని విపక్షం కోరసిస్తోంది. ఇదే అదునుగా రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ యాక్షన్లోకి దిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలు, సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగి పంటకు సాగునీరు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మిగతా అంశాలపై పరిశీలన జరపడం కమిటీ లక్ష్యం. 24 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి అన్నది కమిటీ టార్గెట్. అందుకే 24 నుంచి పని ప్రారంభించి అన్ని జిల్లాలు తిరిగి ఎక్కడికక్కడ అందరినీ కలిసి మరి ఎక్కడికక్కడ వారి సలహాలు, సూచనలు, వారి ఆవేదన అన్నీ కూడా నిక్షిప్తం చేసి నెల రోజుల తర్వాత మరి ఫిబ్రవరి ఆఖరి వారం వరకు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఇచ్చి వెళ్లిన ఆ రైతు డిక్లరేషన్ ఏమైంది? ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసుకున్న 1,06,00,000 దరఖాస్తులు ఏమయ్యాయి? రైతులకు ఇస్తామన్న బోనస్ ఎక్కడికి పోయింది? ఇలా సమస్యల చిట్టాతో ప్రభుత్వానికి ఉక్కిరి బిక్కిరి చేయబోతుంది పింక్ బెటాలియన్. ఏడాది తిరగకుండానే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని నమ్ముతున్న బీఆర్ఎస్ ఈ సందర్భాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటోంది. మాఫీ అయ్యిందని అడిగా, 54,000 ఉందండి, కాలేదు అన్నది. మరి రైతు బంధు పడిందా అన్న, రాలేదు. తులం బంగారం వచ్చిందా, రాలేదు. 2,500 వచ్చినాయా, రాలేదు. ఏం చేద్దాం మరి అన్న. ఒక్క క్షణం కూడా సంకోచించకుండా ఏమన్నా తెలుసా, పుల్ల గీసి అంటు పెట్టాలి అన్నది. పుల్ల గీసి అంటు పెట్టాలా, ఈ ప్రభుత్వాన్ని తగలబెట్టాలా అన్నది. అంత కోపం సంవత్సరం నిండకుండానే ప్రజల్లో ఇప్పటికే ఉంది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితే కాదు, భారత రైతు సమితి కూడా అని పదే పదే చెబుతూ రైతన్నను ప్రసన్నం చేసుకుంటోంది గులాబీ దండు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే కేసీఆర్ స్లోగన్ ని కూడా గుర్తు చేస్తోంది. మాది రైతు రాజ్యమే, రైతే మా రాజు అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా రైతు భరోసా పథకం అమలుపై అన్నదాతల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. గ్రామ సభల్లో గొడవలన్నీ పనికట్టుకుని క్రియేట్ చేసినవే అంటోంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇచ్చిన అప్లికేషన్లో పేరు రాలేదని అభద్రతకు గురి కావద్దు, గ్రామ సభల్లో మళ్లీ అప్లై చేసుకోవచ్చు, ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటల్ని అస్సలు నమ్మవద్దు అని దుబ్బుతూనే ఉంది అధికార పక్షం. గ్రామ సభలు పెడుతున్నాము. ఈ గ్రామ సభల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాద్ధాంతం చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, పేదవాడి పట్ల ప్రేమ, అభిమానం ఉంది. ఈ నెల 24వ తేదీ శుక్రవారం వరకు గ్రామ సభలు జరుగుతాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కువగా గందరగోళం నెలకొంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు
3,400 గ్రామ సభలు జరిగితే 144 చోట్ల మాత్రమే గొడవ జరిగింది. అంటే 96% గ్రామ సభలు సక్సెస్ అయినట్టే అని లెక్కలు చెబుతోంది అధికార పార్టీ. 600 24 తర్వాత లబ్ధిదారుల ఎంపికను సిద్ధం చేసి 26 నుంచి కొత్త పథకాలు అమలు చేయాలని భావిస్తోంది సర్కార్. 96% గ్రామ సభలు ప్రశాంతంగా మంచిగా జరిగినాయి. గతంలో మీరు చూస్తే ఒక పథకం ఇస్తున్నారంటే 100 సార్లు ఆఫీసుల చుట్టూ తిరగడం, జీరాక్స్ సెంటర్ల కాడికి పోవడం, మీ సేవల కాడికి పోవడం. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ప్రజలే ప్రభుత్వ అధికారులే ప్రజల దగ్గరికి వచ్చారు. ప్రజల దగ్గర కూర్చొని ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. కానీ 3 రోజులుగా ప్రజల నుంచి ఎదురయ్యే ఆగ్రహాన్ని చూసి విపక్షం కూడా అప్రమత్తమైంది. దరఖాస్తుల దందా నడవదు, ఈ ఆగ్రహ జ్వాల ఆగదు. పోలీసుల పహారాలో గ్రామాలను నింపేసి గ్రామ సభలా అంటూ నిగ్గదీసి అడుగుతోంది బీఆర్ఎస్. రెండోసారి మళ్ళీ గ్రామ సభలో ఇదే మంత్రులు ఇదే ప్రభుత్వం అంతా పోయి పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ మూడోసారి మళ్ళీ దరఖాస్తులు తీసుకునే ప్రయత్నం. అసలు యాక్చువల్లీ ఇక్కడ మీకు లబ్ధిదారుల యొక్క పట్టిక మేము పెడతా ఉన్నాం, దీంట్లో ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే మీరు పెట్టవచ్చు అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో గ్రామ సభ పోతే ప్రజలందరూ తిరగబడంగానే ఇది ఫైనల్ లిస్ట్ కాదు, వీళ్ళు అర్హులైన లిస్ట్ కాదని చెప్పేసి మళ్ళీ కొత్త డ్రామాకు దగ్గర లేపినారు. నిన్న మళ్ళీ మాట మార్చినారు. నిన్న పథకాల అమలు మొదలైన తర్వాత కూడా పోరాట బాట కంటిన్యూ చేస్తోంది బీఆర్ఎస్. రైతు భరోసా మొత్తాన్ని తగ్గించడాన్ని ప్రశ్నిస్తూ ఈ నెల 28వ తేదీన నల్గొండ క్లాక్ టవర్ దగ్గర భారీ ధర్నాకు నడుం కట్టింది. కోర్టుకెళ్లి మరీ పర్మిషన్ తెచ్చుకొని నల్గొండ దీక్షకు సమాయత్తమవుతోంది. నల్గొండలో అనుకుంటా రైతు దీక్ష చేస్తామని చెప్పి వస్తున్నారు. ఎందుకు? మేము ఒకే సంవత్సరంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసినందుక, లేకపోతే మీరు మానేసినటువంటి 7,625 కోట్ల రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలో వేసినందుక, సన్నధాన్యాన్ని బోనస్ ఇచ్చి 500 ఇచ్చి కొన్నందుక, దేనికి మీరు చేస్తారు? సో ఈ నెల 24, 26, 28 తేదీల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు పోటాపోటీ సమర భేరీలతో మారుమోగబోతుంది తెలంగాణ గడ్డ.